అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. కొల్హాపూర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చాను కదండి. అమ్మవారి విగ్రహాన్ని ఈరోజు పూజ గదిలో ప్రతిష్ఠించుకున్నాను. నైట్ పడుకునే ముందే పిల్లల యూనిఫామ్స్ మొత్తం అన్నీ కూడా రెడీగా పెట్టేస్తానండి. అంటే మళ్ళీ మార్నింగ్ మనం వెతుక్కునే అవసరం ఉండదు కదా. సాక్స్లో ఎక్కడున్నాయి, ఇంకా టై, బెల్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయని వెతుక్కునే అవసరం లేకుండా మొత్తం నైటే రెడీగా పెట్టేస్తాను. దీనివల్ల మనకు మార్నింగ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:40 అయిందండి. అందరూ స్నానాలు చేసేస్తారు. ఇంకా నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసానండి. ఇది 30 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈ 30 మినిట్స్లో నేను పిల్లలకి లంచ్ బాక్సెస్ మొత్తం కూడా రెడీ చేసేస్తాను. యశు శ్రేయకు లంచ్ బాక్స్లోకి ఈరోజు నేను పన్నీర్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేయటం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బటర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలండి. ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకుంటున్నాను. నేను పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకోవటం వల్ల మనకు ఈ సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ ఇది మొత్తం కూడా పన్నీర్ పీసెస్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు పన్నీర్ పీసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని తీసి పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నేను కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనిస్ వేసుకున్నాను, మరాఠీ మొగ్గ, అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకున్నానండి. ఇంకా ఇందులో సోంపు వేసుకుంటున్నాను. సోంపు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ రైస్లో అయినా సరే ఆనియన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఈ పుదీనా, కొత్తిమీరని కూడా మనం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి. దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కర్డ్ విరిగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. ఇది బాస్మతి రైస్తోనే చేసుకోవాలని లేదండి, నార్మల్ రైస్తో కూడా మనం ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. అదే నార్మల్ రైస్ యూస్ చేసే పని అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కూడా మనకు బాయిల్ అవ్వాలండి, బబుల్స్ లాగా రావాలి. చూడండి, ఈ రకంగా మనకి బబుల్స్ లాగా రావాలి.
ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాతనే మనం దీన్ని పైన మూత పెట్టుకొని సిమ్లో మనం కుక్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. మనకి హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు ఈ మసాలా అనేది మొత్తం బాగా పడుతుంది. అంతేకాకుండా రైస్ కూడా మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది. ఈ రకంగా మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా. కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను దీనిపైన మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్కి మనకు రైస్ అనేది మొత్తం కుక్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసాను. చూసారు కదా, మనకి రైస్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. అలాగే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం పన్నీర్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మనకు స్పైసీనెస్ అంటే పన్నీర్లో వేసిన సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మనకి పన్నీర్ పీసెస్కి బాగా పడుతుంది. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పన్నీర్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మా మెయిడ్ వచ్చారండి, తను ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:20 అయిందండి. మా మెయిడ్ వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు. తను వెళ్ళిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే నేను రెడీ చేస్తున్నాను. ఈరోజు పిల్లలకి స్నాక్ టైం కోసం నేను ప్లమ్ ఆల్బకరా అలాగే ఆరెంజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. లంచ్ బ్రేక్లోకి పన్నీర్ రైస్ కూడా ప్యాక్ చేశాను. వీటితో పాటు మ్యాంగో జ్యూస్ కూడా ఇస్తున్నానండి. ఈ మ్యాంగో జ్యూస్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే బ్లెండర్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకొని అందులో కొంచెం షుగర్, మిల్క్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఈ రకంగా ఈరోజు నేను మా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేశాను. పిల్లల లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేను వీటిని రెడీ చేసే లోపలికి పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపలికి ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుందండి. అంటే వస్తువులు అన్నీ కూడా అటు ఇటు పెట్టేస్తారు కదా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నీ కూడా సర్ది పెట్టేస్తాను. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు అంటే చాలండి, మన చౌచగాడు అప్పటి నుంచి ఇంకా వీళ్ళని మిస్ అవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. ఫేస్ మొత్తం కూడా డల్గా పెట్టేసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు టైం వచ్చి 7:50 అయిందండి. పిల్లలు స్కూల్కి, మా హస్బెండ్ క్లినిక్కి రెడీ అయ్యారు. ఫస్ట్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత తను క్లినిక్కి అయితే వెళ్తారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంక నేను ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేస్తానండి. అంట్లయితే పిల్లలు ఉన్నప్పుడే నేను మొత్తం తోమేసేస్తాను. అవి కూడా కొంచెం డ్రై అయిపోయాయి, అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే షింక్ క్లీన్ చేస్తున్నాను. ఈరోజు నేను షింక్ని ఏరియల్ వేసి క్లీన్ చేస్తున్నానండి. ఏరియల్తో మనం షింక్ని క్లీన్ చేస్తే ఎంత షైనీగా ఉంటుందోనండి అసలు. అంటే ఏదైనా మరకలు ఉన్నా కూడా అవి మొత్తం కూడా పోతాయి. ఇప్పటి వరకు మీరు ఏరియల్ వేసి షింక్ క్లీన్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా షైనీగా ఉంటుంది. మెయిన్గా స్టీల్ షింక్స్ అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి. నార్మల్గా అయితే నేను ఎక్కువ విమ్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా ఏరియల్తో కూడా క్లీన్ చేస్తాను. ఏరియల్తో నాకు చాలా నచ్చుతుందండి. అంటే చాలా షైనీగా అనిపిస్తుంది, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత షైనీగా అనిపిస్తుందో. ఫస్ట్ ఇది మొత్తం కూడా నీట్గా ఒకసారి కడిగేసేస్తాను. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు అయితే షింక్తో పని లేదు కదండి. కాబట్టి చూసారా ఎంత షైనీగా ఉందో షింక్ అయితే. కాబట్టి అప్పుడప్పుడు అంటే
వీక్లీ వన్స్ అయినా మనం ఏరియల్తో షింక్ని అయితే క్లీన్ చేసుకోవాలి. అలాగే నా కిచెన్ కౌంటర్ని కూడా క్లీన్ చేసేసుకున్నానండి. పాలు వచ్చేసాయి, పాలు కూడా పొయ్యిలో పెట్టేస్తాను. సిమ్లో కాంచేస్తామనుకోండి మనకి మీగడ కూడా బాగా కడుతుంది, కాబట్టి సిమ్లో పెట్టేసి మిగతా పనులు కూడా ఫినిష్ చేసేస్తాను. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను, అలాగే హాల్ కూడా క్లీన్ చేసేస్తానండి. అంటే పిల్లలు బుక్స్ అన్నీ కూడా అటు ఇటు పెట్టేస్తారు కదండి, అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసేస్తాను. అలాగే మన చౌచగాన్ని చూడండి ఎంత డల్గా కూర్చుంటాడో. మనం వాడితో ఎంత ఆడించినా కూడా వాడు పిల్లలు వచ్చేంత వరకు కొంచెం ఇలానే ఉంటాడండి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయితే అవుతాడు. ఈ పండ్లన్నీ ఫినిష్ అయ్యే లోపలికి 8:20 ఆర్ 8:30 అవుతుందండి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఎక్కువ ఫ్రూట్సే తీసుకుంటానండి. ఈరోజు పపియా అయితే కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో, ఇంకా పపియా తినేస్తాను. బట్టలు కూడా మార్నింగ్ వాష్ చేసినవి ఉన్నాయి కదండి, అవి కూడా డ్రై చేసేస్తాను. ఇప్పుడు మాకు ఇక్కడ వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి, మాకే కాదు అన్ని ప్లేసెస్లో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి. బట్టలు ఆరడం కొంచెం కష్టంగా ఉంది, అందుకని డైలీ అయితే వాష్ చేస్తున్నాను. మనం 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తామంటే అన్ని బట్టలు డ్రై అవ్వాలంటే కష్టం, కాబట్టి ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసేస్తున్నానండి. కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది డ్రై అవ్వడానికి. షిరిడిలో కొంచెం షాపింగ్ అయితే చేశానండి, మరి ఎక్కువ అయితే ఏం పర్చేస్ చేయలేదు, కొంచెమే తీసుకొచ్చాను. అది మన వ్యూవర్స్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీరు షిరిడి నుంచి ఏమేమి తీసుకొచ్చారు చూపించండి అని, కాబట్టి నేను ఈ క్లిప్పింగ్ని కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో. ఇవేనండి షిరిడి నుంచి నేను తీసుకొచ్చినవి. ఈసారి అయితే చాలా తక్కువ షాపింగ్ అనే చెప్పొచ్చు. షిరిడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఈ ధూప్ స్టిక్స్ అయితే కంపల్సరీ తెస్తామండి. 1 ఇయర్కి సరిపోయేటట్లుగా తీసుకొస్తాము. లాస్ట్ 2 ఇయర్స్ వెళ్ళలేదు కాబట్టి అంతకుముందే తెచ్చినవి మొత్తం కూడా అయిపోయాయి, కాబట్టి బయట కొనుక్కున్నాము ధూప్ స్టిక్స్. ఇవన్నీ నార్మల్గా అయితే మేము బయట ఎప్పుడు కొనమండి, షిరిడి నుంచి తీసుకొచ్చినవి యూజ్ చేస్తాము. అలాగే అగరబత్తులు కూడా తీసుకొచ్చాను ఈసారి. బాబాకి 2 డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చామండి. నేను నార్మల్గా అయితే బాబా విగ్రహానికి డ్రెస్ అయితే వేయము, అలానే ఉంచుతాము. కాకపోతే మన వ్యూవర్స్లో చాలామంది చెప్పారు బాబాకి డ్రెస్ వేయండి బాగుంటుందని. ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా బాబా ప్రసాదం తీసుకొని వచ్చాము. బాబాకి ఫొటోస్ కూడా తీసుకొని వచ్చామండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం కోసం బాబా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా తీసుకొని వస్తాము. ఇంకా కీ చైన్స్ కూడా తీసుకున్నానండి. ఒకటి ఇంటి కోసం తీసుకున్నాను, ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, అందుకని ఈ 2 కీ చైన్స్ అయితే తీసుకున్నాను. బాబా స్తవన మంజరి బుక్ అయితే తీసుకున్నానండి. ఇది మనం డైలీ పారాయణ చేయొచ్చు, రోజు చదవచ్చు, లేకపోతే ఎవ్రీ థర్స్డే కూడా చదవచ్చు. దీంతోపాటు గురు లీలామృతం కూడా తీసుకొచ్చాను, గురు చరిత్రది. ఇది కూడా మనం డైలీ పారాయణ చేయొచ్చు. ఈ 2 బుక్స్ అయితే తీసుకున్నాను. అలాగే మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం కోసం కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చాం. ఇంకా బాబా విభూది, ఇది వచ్చి ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి కోసం అనండి. ఇది మనం ధూప్ స్టిక్ పెట్టేసి హాల్లో పెట్టుకోవచ్చు. మీరు షిరిడీలో చూసే ఉంటారు, చాలా షాప్స్లో మనకి ఇది బయట పెట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా కిష్మిస్ అయితే తీసుకొని వచ్చాను. కిష్మిస్ అయితే ఎక్కువ తీసుకొచ్చే వాళ్ళం ఎవ్రీ ఇయర్, ఈసారి అయితే కొంచెం తక్కువే తీసుకొని వచ్చాను. ఇంకా ఇలా స్మాల్ పర్సెస్ కూడా తీసుకొని వచ్చాము. ఇవి కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఇవ్వడం కోసం. ఇది మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం కోసం తీసుకొని వచ్చాము. అసలు షాప్లో చూడగానే నాకు ఎంత బాగా నచ్చిందోనండి. ఇది ఒకటైతే తీసుకొని వచ్చాము. అసలు ఎంత బాగుందో కదా. ఇది మన వర్క్ ప్లేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో పెట్టడం కోసం కూడా నేను ఒకటైతే తీసుకొని వచ్చాను. ఇది అయితే ఇంకా బాగుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎక్కడ పెట్టాలో ఇంకా అర్థం కాలేదండి ఇంట్లో. చూసారు కదా ఎంత బాగుందో కదా. అసలు బాబా సమాధి మందిర్ని చూసినట్లుగానే ఉంది కదా. ఇదైతే మన ఇంట్లో పెట్టడం కోసం తీసుకొని వచ్చాము. ఇవేనండి ఈ ఇయర్ మేము షిరిడీలో చేసిన షాపింగ్.
షిరిడీకి వెళ్ళడానికి ముందే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసామండి. మొత్తం అన్నీ ఫినిష్ చేసేసాము. మిగిలిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉంది. ఈరోజైతే ఫ్రెష్గా వెజిటబుల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఎక్కువ మేము స్విగ్గీ, ఇన్స్టామార్ట్లోనే తెప్పిస్తాము. ఇందులో మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే నాన్ వెజ్ ఇవంతా కూడా ఫ్రెష్గా అయితే దొరుకుతుంది. మనకి చాలా తొందరగా కూడా డెలివరీ చేసేస్తానండి. వితిన్ 40 మినిట్స్లో మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వస్తాయి. అలాగే వీటితో ఒక్కొక్కసారి మనకి ఫ్రీ ఐటమ్స్ కూడా పంపిస్తారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఫ్రీ ఐటమ్స్ కూడా వచ్చాయి. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రూట్స్ అయితే 1 వీక్కి సరిపోయేటట్లుగా తెప్పించానండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కావాలి కదా కాబట్టి. అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా తెప్పించాము. ఎక్కువ క్వాంటిటీ నేను తెప్పించానండి. జస్ట్ 1 వీక్కి సరిపోయేటట్లుగా తెప్పిస్తాను. ఈరోజు నేను దొండకాయ, బెండకాయ, అలాగే బీరకాయ తెప్పించాను. చామదుంపలు తెప్పించాను. అన్నీ నేను 250 గ్రామ్సే తెప్పిస్తాను. పావు కేజీగానే తెప్పిస్తాను. ఓన్లీ టొమాటోస్ వచ్చి కొంచెం ఎక్కువ తెప్పిస్తానండి. మన ఇంట్లో ఏ వెజిటబుల్ ఉన్నా లేకపోయినా ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ ఇవి ఉంటే చాలండి. ఏ వెరైటీ అంటే మనం ఏ రెసిపీ అయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఆనియన్, టొమాటో మాత్రం కొంచెం ఎక్కువ తెప్పించుకుంటాను. మిగిలినవి అంటే డైలీ ఆ రోజుకి సరిపోయేటట్లుగా నేను తెప్పిస్తాను కాబట్టి 250 గ్రామ్స్ ఇలానే తెప్పించుకుంటాను. ఆకుకూరలు కూడా చాలా వెరైటీస్ అయితే తెప్పించుకున్నాను. జస్ట్ 1 వీక్ సరిపోయేటట్లుగా. ఇవి ఆకులు కూడా చాలా బాగుంటాయండి. మనకి చాలా ఫ్రెష్గా వస్తాయి. నీట్గా క్లీన్ చేసినవే వస్తాయి. చూసారా టొమాటోస్ కూడా ఎంత బాగుంటాయి. ఎక్కువ నేను నాటి టొమాటోనే యూస్ చేస్తానండి. హైబ్రిడ్ టొమాటో నేను అసలు యూస్ చేయను. హైబ్రిడ్ టొమాటో టేస్ట్ అనిపించదు. నాటి అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పొటాటో కూడా తెప్పించాను. పొటాటో కూడా కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాను. అంటే అదొకటి 1 కేజీ తెప్పిస్తాను. టొమాటో అయితే 2 కేజీస్ తెప్పిస్తాను. ఆనియన్స్ అయితే విడిగా బయట తీసుకొచ్చేస్తామండి. అది 5 కేజీస్ తెచ్చి పెట్టేసుకుంటాము. ఇంకా ఫ్రూట్స్ అవి కూడా కొన్ని తెప్పించాను. అవి కూడా చూపిస్తాను. ఇలా ఒకసారి మనం వీక్కి సరిపోయేటట్లు తెప్పించుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి టెన్షన్ అనేది ఉండదు కదా. మళ్ళీ మిడిల్లో మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఆ వీక్ మొత్తం కూడా హ్యాపీగా ఇది చేసేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు నేను తెప్పించిన వెజిటబుల్స్ అయితే. టొమాటోస్ తెప్పించాను, పొటాటో తెప్పించాను, అలాగే గార్లిక్ తెప్పించాను. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా ఇక్కడ బాగుంటాయి. గ్రీన్ చిల్లీస్ కూడా తెప్పించాను. ఇంకా చామదుంప నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. చామదుంపతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా బెండకాయ తెప్పించాను, దొండకాయ తెప్పించాను, ఇంకా బీరకాయలు తెప్పించుకున్నాను. ఇక ఆకుకూరలు ఏమేమి తెప్పించాను అనేది కూడా చూపిస్తాను మీకు. మిర్చి చూసారా, ఇక్కడ మనకి ఆర్గానిక్ కూడా దొరుకుతుంది, నార్మల్ దొరుకుతుంది, ఆర్గానిక్ కూడా దొరుకుతుంది. ఆర్గానిక్ వచ్చి కొంచెం కాస్ట్లీ ఉంటుంది వెజిటబుల్స్ ఇవన్నీ కూడా. ఆకుకూరల్లో వచ్చి నేను ఈరోజు గోంగూర తెప్పించాను, పాలకూర, ఇక తోటకూర తెప్పించాను, అమరాంతస్ అది కూడా తెప్పించానండి. రెడ్ కలర్లో ఉంటుంది కదా అది. పాలకు వచ్చి మేము ఒక కట్టే ఆర్డర్ చేసాము, కాకపోతే వాళ్ళు 2 కట్టలు అయితే పంపించారు. ఇవి మనకి నీట్గా ఇది చేసి పంపిస్తారండి. అంటే మట్టి ఇది ఏది ఉండదు, నీట్గా కవర్లలో పంపిస్తారు. జస్ట్ మనం వీటిని ఒలుచుకొని మళ్ళీ నీట్గా కవర్లలో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నేను ఈ కవర్లు కూడా పడేయనండి. ఎప్పుడైనా బయట నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చినా వాటిని క్లీన్ చేసేసుకొని ఇదే కవర్లో పెడతాను. ఈ కవర్లలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా రోజులు వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయండి. కాబట్టి నేను కవర్లలో పెట్టే ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఇవేనండి ఈ వీక్కి సరిపోయేటట్లుగా నేను తెప్పించిన ఆకుకూరలు, అలాగే కూరగాయలు, ఇంకా పండ్లు కూడా చూపిస్తాను నేను ఏమేమి తెప్పించాను అనేది. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా తోటకూర ఇవైతే ఇంకా బాగుంటాయి, గోంగూర ఇవన్నీ కూడా. అలాగే నేను కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా తీసుకొచ్చాను. ఫ్రూట్స్ అయితే పపయ తెప్పించాను, అలాగే బనానా తెప్పించాను, ఇంకా వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇవన్నీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఇవండి ఈ వీక్ మేము తెప్పించిన వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఆకుకూరలు. ఈ వీక్ మాకు ఫ్రీ ఏమొచ్చిందంటే మాకు ఇడ్లీ, దోశ బ్యాటర్ అయితే వచ్చిందండి. 4 ప్యాకెట్స్. ఒక ప్యాకెట్ వచ్చి మనకి 1/2 కేజీ ఉంటుంది. ఇది మనకి 4 ప్యాకెట్స్ అయితే మనకి ఫ్రీగా పంపించారు. అప్పుడప్పుడు అంటే ప్రతిసారి ప్రతి ఆర్డర్కి అయితే ఇవ్వరు, ఎప్పుడైనా ఒకసారి ఇలా మనకి ఫ్రీగా వస్తాయి. ఇప్పుడైతే మాకు చాలా యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే ఊరు నుంచి వచ్చాం కదా, బ్యాటరీ అయితే ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఇదైతే మాకు ఒక 2 డేస్కి సరిపోతుంది. నేను ఇప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా నీట్గా వలిచి స్టోర్ చేసేసుకుంటాను. మనం అలానే పెట్టేసామంటే కొన్ని రోజులకి అవి పాడైపోతాయి కదా. కాబట్టి నీట్గా ఇలా ఒలిచి పెట్టేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది,
అలాగే ఆకుకూరలు కూడా చాలా రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనెలా ఆకుకూరల్ని స్టోర్ చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. మొత్తం నేను ఒక్కొక్క ఆకుకూరది తీసుకొని మొత్తం ఒలిచేస్తానండి. కాడలన్నీ తీసి పక్కకు పెట్టేసేసుకుంటాను. పక్కకు పెట్టేసి నేను కవర్‌లో అడుగున ఒక న్యూస్ పేపర్ పెట్టుకుంటానండి. అంటే మనం టిష్యూ పెట్టుకోవచ్చు. కాకపోతే అది అంత పెద్ద సైజ్ దొరకదు కదా! కాబట్టి న్యూస్ పేపర్ అయితే ఈ కవర్‌కి సరిపోయేటట్లుగా పెట్టుకొని నేను ఆహ్, పేపర్ పైన ఈ ఆకుకూరలు పెట్టుకుంటాను. నేను ఈ కొత్తిమీరకి కాడలైతే నేను పడేయనండి. ఈ కాడలతో మనం రసం చేసుకోవచ్చు కదా! రసంలో వేస్తే చాలా బావుంటుంది. కాబట్టి కాడలైతే నేను ఈ రకంగా కొత్తిమీర పెట్టిన తర్వాత దానిపైన ఇంకొక పేపర్ పెట్టేసి ఈ కాడలైతే నేను ఈ పేపర్ పైన పెట్టి స్టోర్ చేసుకుంటాను. కొత్తిమీరనొచ్చి అన్ని రెసిపీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఈ కాడలనొచ్చి మనం రసంలో యూజ్ చేసుకోవచ్చు. అంటే వేస్ట్ చేసి పడేసేదానికంటే రసంలో వేసుకుంటే ఇంకా బావుంటుంది కదా! ఈ రకంగా నేను ఆకుకూరలన్నిటిని కూడా కాడలు తీసేసి నీట్‌గా న్యూస్ పేపర్స్ అడుగున వేసి కవర్‌కి ఆకుకూరలన్నీ పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తాను. ఇందులో ఎక్కువ యూజ్ చేసేవన్నీ కూడా అంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాను. అలాగే కొంచెం తక్కువ యూజ్ చేసేది విడిగా ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. ఇలా చేయటం వల్ల మనం అన్నీ తీయాల్సిన అవసరం ఉండకుండా ఏది కావాలో అది మనం తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ రకంగా నేను సెపరేట్ చేసి పెట్టేసుకుంటాను.